హలో గాయ్స్, నమస్తే అందరికి. ఎందుకు చూపిస్తున్నాను ఇదంతా ఇప్పుకోనని చూస్తున్నారా? ఈరోజు అయితే మనం కోస్తున్న పొలంలో మన సెకండ్ అగర్ పులి విరిగిపోయి పొలంలో అయితే పడిపోయింది. అదైతే దొరకలేదు. అండ్ అగర్ కూడా మనది సెకండ్ అగర్ అయితే కొట్టేసింది. సో దాన్ని అయితే మొత్తం ఇప్పేశానమాట. కొంత వడ్లు కూడా బయటికి వచ్చేసింది. మన డ్రైవర్ అయితే అబ్జర్వ్ చేయలేడు. ఒక 2-3 రౌండ్స్ అయితే వడ్లు పోయినాయన్నమాట. రైతులు కూడా చాలా సీరియస్ అయ్యారు. దీన్ని చూస్తున్నారుగా, ఇదైతే 6304 బేరింగు. అదైతే కొట్టేసి మన అగర్ పులి రెండు బయటకు వచ్చేసినాయి అనమాట. సో దాన్ని అయితే మొత్తం ఇప్పేసాను చూడండి. దానిపైన లాక్ ఉంటుంది. ఇదంతా ఓపెన్ చేసేసి తర్వాత అయితే దీన్ని అయితే బయటికి తీసేసినాం అగర్ని. దాని చాబీ అండ్ బోల్ట్ అండ్ పులి మూడైతే వెళ్ళిపోయినాయి. దీనికైతే 4 ప్లేట్లు ఉంటాయి. ఎల్లంకి వస్తుంది. దానికి మొత్తం ఇప్పేసి రెడీ అయితే పెట్టుకున్నాం. మనోడైతే షోరూమ్కి వెళ్ళి అగర్ అండ్ పులి దానికి కావాల్సిన బేరింగ్లు కూడా తీసుకురావడానికి అయితే వెళ్ళిపోయాడు అనమాట. నేనైతే అంతా ఓపెన్ చేసి క్లీన్ చేసి మొత్తం రెడీ పెట్టుకున్నా. బ్యాక్ సైడ్ అయితే చాలా వడ్లు జామ్ అయినాయి మన జాలీలో. దాన్ని అయితే కింద 2 ప్లేట్లు ఉంటాయి. దాన్ని అయితే ఓపెన్ చేసి వడ్లు మొత్తం బయటికి తీసేసినాం. అండ్ కెసర్ కూడా జామ్ అయిపోయింది చూడండి. దాన్ని అయితే నేను మెల్లిగా ఈ వడ్లన్నీ వెనక నుంచి అయితే జాలీలో నుంచి బయటికి తోసేసాను అనమాట. తర్వాత అయితే మనోడు వచ్చేసిండు. తర్వాత మన రమేష్ అన్న అయితే మన బండి దగ్గరకు వచ్చి ఆ చైన్ అయితే జాగ్రత్తగా మనకు మొత్తం ఫిక్స్ చేసి అయితే మొత్తం రెడీ చేసేసినాం. తర్వాత అయితే కొద్దిసేపట్లో ఒక 5 మినిట్స్లో అయితే అగర్ని కూర్చోబెట్టేసినాం అనమాట. తర్వాత మనము బెల్ట్లన్నీ ఎక్కించుకొని మొత్తం మనోడు టైట్ చేస్తున్నాడు చూడండి. ఇదే పులి. దీన్ని అయితే